హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా దొండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అయితే కూరకి సరిపడా దొండకాయలు అయితే తీసుకోవాలి. సో వాటర్లో దొండకాయలు వేసేసి నీట్గా క్లీన్ చేసి కనిపించే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. సైజు విషయానికి వస్తే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే మనకి బాగా వేగి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకుని మనం ఒక బౌల్లో అయితే తీసుకోవాలి. సో పెద్ద పెద్దవి కూడా కట్ చేసుకోవచ్చు, కాకపోతే చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి టేస్ట్ అది బాగుంటుందన్నమాట. సో ఇలా కట్ చేసి పెట్టుకున్న దొండకాయని నీట్గా ఒక బౌల్లో తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కరివేపాకు అయితే తీసుకున్నాను. అండ్ దీంతో పాటు మనం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తాలింపు సరుకులని ఒక ప్యాన్ తీసుకుని అవి బాగా వేగించాలన్నమాట. అంటే పచ్చివాసన పోయేంత వరకు ఇవి బాగా దోరగా వేగించేసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద కడాయి తీసుకుని దాంట్లో ఇందాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేగించేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి అండ్ తర్వాత తాలింపు సరుకులు ఉన్నాయి కదా వేయించినవి, అది వేసేసి తర్వాత కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా కారం వేసి అటు ఇటు మనం గరిటెతో అయితే తిప్పుతూ ఉండాలన్నమాట. సో ఇది పచ్చి వాసన పోయేంత వరకు అండ్ కొద్దిగా అది కుక్ అయ్యేంత వరకు ఆ దొండకాయలు మనం తిప్పుతూ ఉండాలి లో టు మీడియం ఫ్లేమ్లో. చూస్తున్నారు కదా, కాసేపు దొండకాయలు మనం వేయించిన తర్వాత ఎలా ఉంటుంది. అప్పుడైతే లిడ్తో పెట్టి క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి ఒక 5 to 10 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనం వేసిన ఆయిల్ కొద్దిగా పైకి వస్తుంది. సో దాంట్లో సరిపడా మనం మసాలా అయితే వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే 1.5 tablespoon ఆఫ్ మసాలా వేసేసాను. సో నీట్గా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మసాలాని మనం గరిటెతో అయితే తిప్పి అటు ఇటు మొత్తం కలిసేంత వరకు తిప్పుతూ ఉండాలన్నమాట. ఆ ఎండుమిర్చి అండ్ ఆ తాలింపు సరుకులు అండ్ ఈ దొండకాయలు బాగా కలిసేంత వరకు తిప్పుతూ ఉండాలి. కనిపిస్తున్న విధంగా మనం దొండకాయ వేపుడు చేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుంది. దీంతోపాటు మనం రసం కానీ సాంబార్ కానీ వేసుకుని తింటే ఆ కాంబినేషన్ అయితే అదిరిపోద్ది అనమాట. ఒక 5 minutes మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా చేసుకున్న తర్వాత మనం వేడి వేడి దొండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది. అండ్ మనం సాంబార్ కానీ చారులో కూడా అదిరిపోద్ది అనమాట. ఈ దొండకాయ వేపుడు విడిగా కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.